అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 51 జీవో ప్రకారం కొంతమంది 15 ఆగస్టుకి రిలీజ్ చేస్తారు. కానీ ఈయన రిలీజ్ అయ్యే మూమెంట్కే 71 జీవో తీసుకొచ్చినట్ట. 71 జీవో ప్రకారం ఇతను ఎలిజిబుల్ కాదు బయటికి రావడానికి. 51 జీవో ప్రకారం అయితే ఇతను ఎలిజిబుల్. సో అట్లా ఆడ దెబ్బపడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక లోపలికి వెళ్ళి కథం ఆయన బాగా పిచ్చి పిచ్చి చేస్తాడట. అంటే మొత్తం మనసంతా ఇక్కడ పెట్టుకొని కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఈమంటే అంత ఇష్టం పెంచుకొని తను కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బందిలో ఉన్నాడు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే అతనికి చెయ్యికి దెబ్బ తాకింది, ఏదో వస్తుంటే తాకింది, స్కూటర్ గుద్దింది, ఏదో 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 రకాలుగా వస్తుండ్రు. కానీ హాస్పిటల్లో ఇప్పుడు హాస్పిటల్ అంటే అక్కడ ఒక మహిళతో చనువు ఉండాల్సిన అంత సిచ్యువేషన్ అక్కడ ఉండదు. ఇంకోటి ఇతను ఖైదీ కాబట్టి చుట్టూ పోలీసు వాళ్ళు ఉండాలి, సెంట్రీ ఉండాలి ఇతనికి. మరి పోలీసు వాళ్ళు ఏమయ్యారు, హాస్పిటల్ వాళ్ళు ఎటు పోయారు, వీళ్ళిద్దరికి అంత ప్రైవేసీ ఎందుకు ఇచ్చారు? ఇది ఎవరి నిర్లక్ష్యం? దీని వెనుకే ఉన్నది ఎవరు అని తవ్వుతున్నా కొద్దీ అర్ణ విషయాలు బయటపడుతున్నాయి, తర్వాత శ్రీకాంత్ విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో పోలీస్ సహకారం ఉంది, తర్వాత ప్రభుత్వం సహకారం ఉంది. అంటే ఒక మహిళ, అంటే ఏ పరంగా ఒక మహిళ ఎందులో మేము లేమనకుండా ఒక ప్రభుత్వాన్ని అజ్జేయగలుగుతుంది, పోలీసు యంత్రాంగాన్ని అజ్జేయగలుగుతుంది, ఖైదులో ఉన్న వ్యక్తితోని ఇది చేస్తుంది. ఇప్పుడు చేయికి ఆయనకు దెబ్బ తాకితే ఈమె యాంటిమెంట్ పెట్టాలి, పోనీ హెల్ప్ చేస్తుంది అనుకున్నా, పోనీ కొంచెం మానవతా దృక్పథంతో మనం కూడా ఆలోచించినా కూడా దెబ్బ ఆయనకు తాకింది కాబట్టి ఆయనకు యాంటిమెంట్ పెట్టాలి. ఆయనే ఒక చేతి ఇట్లా పెట్టుకొని ఇంకో చేత ఆమె ఇట్లా అనగానే ఈడ రుద్దుతాండు మసాజ్ చేస్తుండు మంచిగా. ఈ రాసలీలేంది? ఒక ఖైదీకి రాసలీల ఎట్లా సాధ్యం? ఇంకా ఆయనతో మాత్రం జైలు ఉంచుడు ఎందుకు, జైలు ఉండేందుకు? ఇక అన్ని సౌకర్యాలు ఉన్నాక అని చెప్పేసి బయట మారుమోగుతున్నటువంటి అంశం. దీని మీద మరి నడుస్తుంది ఇష్యూ. ఇక మరి అలా పెయిన్లీ అలా కథ ఇంకా అంటే కొన్ని ఇటువంటి అన్నీ ఆంధ్రాలో జరుగుతుంటాయి. ఇంతకుముందుకు మనం చూసుకున్నట్లయితే దువ్వాడ శ్రీను, మాధురి, వాళ్ళిద్దరు విడాకులు తీసుకోలే. ఆయనకు అంతకుముందుకు పెళ్ళి అయింది, ఇద్దరు పాపలు ఏమో ఉన్నారు. మళ్ళీ అతన్ని ఇంకొక ఆమె లవ్ చేసింది, మాది ఇద్దరిది ప్రేమ అంటది. వాళ్ళిద్దరు మంచి కలిసి ఇంటర్వ్యూలు చేస్తారు, కలిసి తిరుగుతారు. అసలు ఇవి ఏం ప్రేమలు ఏంది? వీళ్ళ లవ్ ఈమెనేమో రాఖీ కట్టడానికి పోయి మనసు పడుతుంది, గాంధీ జయంతికి పోయి ప్రపోజల్ చేస్తుంది. ఇంతకుముందుకు పెళ్ళి అయ్యి భర్త చచ్చిపోయిందట. ముఖ్యంగా ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? ఇప్పుడు అందరి ఖైదీలకు అట్లనే చేసిరు అనుకో, ఇక జైలు ఎందుకు చెప్పు? జైల్లో ఒక శిక్ష అనుభవిస్తుందంటే శిక్ష లెక్కనే ఉండాలి కదా. సో ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతే, పోలీసు వాళ్ళు తన పని తను చేసుకుంటూ పోతే ఇటువంటివి కొంచెం స్ట్రిక్ట్ ఉంటాయి. ఇప్పుడు లేడీ డాన్ అరుణ తను పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తుందంటే ఇప్పుడు చేసినట్టే కదా, అవునా కదా? ఇంకా చాలా వాళ్ళపైన రూమర్స్ వస్తున్నాయి. ఇక మనం కొంతకాలం అయితే వాస్తవాలు ఏందని బయటకు వస్తాయి.